ఇండియా కూటమి చీలిక దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ తీరుపై మిత్ర పార్టీలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ దూరం జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ఆప్ ప్రకటించింది. ఇంకోవైపు పార్లమెంట్లో అదానీ లంచాలపై విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు దూరంగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ఒక్కటే ఒంటరిగా పోరాటం చేస్తుంది. దీంతో ఇప్పటికే ఇండియా కూటమిలో చీలికలు వచ్చాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించేయాలన్న ప్రధాన లక్ష్యంతో సుమారు 24 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమికి బీటలు వారుతున్నాయి. ఇప్పటికే కూటమిలో ఉన్న విభేదాలు లోక్సభ ఎన్నికల్లో ప్రస్ఫుటం కాగా, ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ పట్ల అందులోని పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షునిగా ఉన్న కాంగ్రెస్ ఈ కూటమికి సారథ్యం వహిస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీని పొందలేకపోయింది. ఇండియా కూటమిలో చేరిన పార్టీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా దూరమవుతున్నట్టు కనిపిస్తోంది. వీటిలో ముందుగా మహారాష్ట్రకు చెందిన ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాడీ నుంచి విడిపోతున్నట్లు మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. దీనికి ముందు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించడంతో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య వివాదం నెలకొంది. సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. లోక్సభలో అవధేష్ ప్రసాద్ ను వెనక్కి పంపడంపై ఎస్పీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇండియా కూటమిలోని కీలక తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ కు షాక్ ఇచ్చే ప్రకటన చేశారు. మమతా బెనర్జీ ఇండియా కూటమికి నాయకత్వం వహించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ ఓటమి తర్వాత మమతా బెనర్జీ బెంగాల్ నుండి కూటమి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో ఇండియా అలయన్స్ కు నాయకత్వం వహించే బాధ్యతను ఆమె కోరుకుంటున్నారా, లేక ఇండియా అలయన్స్ నుండి ఆమె వేరుపడుతున్నారా అనేది అర్థం కాని ప్రశ్నగా మారింది. ఇండియా కూటమి సృష్టికర్త తానే అని, దానిని నిర్వహించాల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉందని మమతా బెనర్జీ అన్నారు. కానీ వారు దానిని సమర్థవంతంగా నెరవేర్చలేకపోతే తానేం చేయగలనని ప్రశ్నించారు. మరోవైపు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఇటీవల మమతా బెనర్జీని ఇండియా కూటమికి నాయకురాలిగా అభివర్ణించారు. ఇటీవల యూపీలో 9 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ ను పక్కన పెట్టి అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. అంతకుముందు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపంతా కాంగ్రెస్ ది అనుకున్నారు. తెర ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. వారి ఓవర్ కాన్ఫిడెన్స్ వారిని ముంచిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాడీ కూడా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల్లో మేజర్ పార్ట్నర్ గా ఉన్న కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది. 288 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 233 స్థానాలను బీజేపీ కూటమి గెలుచుకుంది. కాంగ్రెస్ 100కి పైగా స్థానాల్లో పోటీ చేసిన కేవలం 16 స్థానాలు మాత్రమే సంపాదించింది. ఇక జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచినప్పటికీ అది పూర్తిగా జార్ఖండ్ ముక్తి మోర్చా సీఎం హేమంత్ సోరెన్ ఖాతాలో పడిపోయింది. కాంగ్రెస్ సొంత బలం కన్నా జేఎంఎం బలంతోనే గెలిచిందని విశ్లేషకులు అంటున్నారు. లోక్సభ, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఇండియా కూటమిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. ఎన్నికల్లో మేజర్ పార్టీగా ఉండి దానికి తగ్గట్టుగా ఫలితాలు ఉండకపోవడంపై ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు కాంగ్రెస్ ని విమర్శిస్తున్నాయి. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఢిల్లీలో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. దీనికి ముందు పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి. దీన్ని చూస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి నుంచి విడిపోతున్నట్టు కనిపిస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఇండియా కూటమిలో కొనసాగుతున్న ఈ విచ్ఛిన్నం ఆగుతుందా, ఇంకా కొనసాగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. భాగస్వామ్య పార్టీలే సహకరించినప్పుడు ఇండియా కూటమి ఎక్కడిదన్నది ఇప్పుడు జాతీయ పార్టీలో జరుగుతున్న చర్చ. ఇండియా కూటమి విచ్ఛిన్నం దిశగా పరుగులు పెడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.